10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ తీసుకొని పోయారు. సాయంత్రం మళ్ళీ అద్దూరు లిమ్స్లో వాళ్ళు వదిలిపెట్టి బుడర వాహనం ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్పి బెదిరించి పారిపోయినారని చెప్పేసి దరఖాస్తు వస్తే కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో నాకు జోపేట సిఐ గారు, జోపేట ఎస్ఐ, మా సర్కిల్ సిబ్బంది కూడా టెక్నికల్ మరియు కొంత అవైలబుల్ ఎవిడెన్స్ ద్వారా సీసీ ఫుటేజ్ లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే చివరకు ఒక 6 వ్యక్తులు మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ షఫీకాస్, మొహమ్మద్ ఇలియాస్, సోయల్, అహ్మద్, అఫ్రోజ్ అనే 6 వ్యక్తులు కలిసి ఈ నేరం చేసినట్టుగా తేలింది. అందులో వచ్చిన వాళ్ళు 5 కానీ ఒక వ్యక్తి వాళ్ళకి అక్కడ ఉండి చేయించాడు. వాళ్ళకు నేరానికి సహకరించింది కాబట్టి 6 వ్యక్తులు అయ్యారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించేసి దాంట్లో 4 వ్యక్తులు అదుపులోకి తీసుకుని ఈరోజు ఉదయం 6 గంటలకు అదుపులోకి తీసుకొని ఈ నేరానికి ఉపయోగించినటువంటి శక్తికారును మరియు నేరంలో దొంగిలించబడిన బియ్యాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఓన్లీ ఈ రైస్ బిజినెస్లో ఉన్నటువంటి రైవల్టీ వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. గ్రూప్స్ రైస్ బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో రైవల్టీ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళను పగతోటి చేసినట్టుగా తెలిసింది. వీళ్ళందరినీ కూడా మిగతా ఇద్దరిని కూడా పట్టుకొని అందరినీ కూడా కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. దీంట్లో సిఐ జోపేట గారు, ఎస్ఐ జోపేట మరియు సిబ్బంది మరియు సర్కిల్ ఎస్ఐ సిబ్బంది కూడా అందరూ కూడా పనిచేశారు. వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్ఐ గారికి ప్రతిఫలం పంపడం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ అంటే టువర్డ్స్ బీదర్. 40 kgs 40 bags into 25 kgs. వాళ్ళ మీద కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తున్నారా సార్? అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. వాటి మీద కూడా ఐడెంటిఫై చేశారు. ఏమన్నా వాళ్ళు కంప్లైంట్ ఉన్నాడు కదా, అది సివిల్ సప్లైలతో ఇద్దరు అఫ్ఘానేనా సార్? 2 వ్యక్తులు సోయల్, హైమల్ అని చెప్పేసి 2 వ్యక్తులు పాటలు